Hi, good evening, good afternoon, everyone. In today's class, we are మనము ఇవాల్టి క్లాస్లో కంజంక్షన్స్ టాపిక్ నేర్చుకుందామమ్మా. ఇవాల్టి క్లాస్లో మనము కంజంక్షన్స్ ఈ కంజంక్షన్స్ అనే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనం లాస్ట్ క్లాసెస్లో ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒక్కసారి క్విక్గా రికలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మనము లాస్ట్ అసలు ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర స్టార్ట్ చేసాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? మనం మాట్లాడే భాషని పార్ట్స్గా డివైడ్ చేశారు. అవి ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను? 8 టైప్స్ ఉంటాయని చెప్పాను. 8 టైప్స్ ఏమేంటి అమ్మా? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, adverb, conjunction, preposition, and finally interjection. ఇవి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 1 2 3 4 5 6 7 8. ఈ నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్స్, అన్ని పేర్లను తెలియజేసేదాన్ని నౌన్ అంటాం. ప్రొనౌన్ అంటే ఏంటి? పేర్లకి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాము. పేర్లకి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాం. ఎడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ ని గురించి డిఫైన్ చేసేదాన్ని నౌన్ ని కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్పేదాన్ని ఎడ్జెక్టివ్ అంటాము. నౌన్ ని కానీ ప్రొనౌన్ గురించి చెప్పేదాన్ని అడ్జెక్టివ్ అంటాము. అండ్ ఫైనలీ ద లాస్ట్ వన్ ఈస్ ఇంటర్జెక్షన్. ఇవి మనం తెలుసుకున్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్ అంటే ఏంటి? పేర్లను తెలియజేసేదాన్ని నౌన్ అంటాము. ప్రొనౌన్ అంటే ఏంటి? పేర్లకి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాము. అడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి ప్రొనౌన్ గురించి తెలియజేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. వర్బ్ అంటే మనం చేసే పనులని వర్బ్ అంటాం. అడ్వర్బ్ అంటే ఏంటి? ఈ వర్బ్ గురించి ఈ అడ్జెక్టివ్ గురించి తెలిపే పదాలన్నిటినీ యాడ్వర్బ్ అంటాం. ఇప్పుడు మనం ఇవాల్టి క్లాస్లో ఈ కంజంక్షన్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈ కంజంక్షన్ అనేది ఏంటి అనేది ఏదైనా ఈజీగా మనకు అర్థమయ్యేలాగా గుర్తుపెట్టుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఈ కంజంక్షన్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. జంక్షన్ అంటే ఏంటమ్మా? మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాం కదా, ఇట్లా 4 రోడ్స్ ఇక్కడ కలుస్తాయి. దీన్ని ఏమంటాం చెప్పండి? జంక్షన్, మీటింగ్ పాయింట్ అంటాం, జంక్షన్. అలాగే ఇంగ్లీష్లో ఏవైనా 2 పదాలని కానీ, ఇప్పుడు రోడ్స్ ఎలా అయితే 4 చోట్ల 4 రోడ్స్ వచ్చి ఇదొక రోడ్డు, ఇదొక రోడ్డు, ఇదొక రోడ్డు, ఇదొక రోడ్డు, ఇవన్నీ కలిసే ఈ పాయింట్ ఏమంటాము? జంక్షన్ అంటాము. దీన్ని ఏమంటామమ్మా మనం సహజంగా ఇంగ్లీష్లో? జంక్షన్. 4 రోడ్స్ అనే కాదు, ఒక 4 రోడ్స్ కలిస్తేనే జంక్షన్ అంటామా? కాదు. ఇట్లా 2 రోడ్స్ వచ్చి కలిసినా కానీ దీన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని జంక్షన్ అంటాం. 3 రోడ్స్ వచ్చి కలిసినా జంక్షన్ అని అంటాం. అలాగే ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి 2 వర్డ్స్ని, అర్థమవుతుందమ్మా? 2 వర్డ్స్ని ఇంగ్లీష్లో 2 వర్డ్స్ని లేకుంటే ఫ్రేజెస్ని
టూ వర్డ్స్ని, టూ ఫ్రేజెస్ని, టూ క్లాజెస్ని, ఏవైనా రెండు పదాలని, రెండు ఫ్రేజెస్ని, రెండు క్లాజెస్ని జాయిన్ చేస్తే, కనెక్ట్ చేస్తే, జాయిన్ ఆర్ కనెక్ట్ చేస్తే ఆ వర్డ్స్ ఏమంటామంటే కంజంక్షన్స్ అంటాము. సింపుల్ గా చూడండి, కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ used to join two words, two phrases or two clauses. Two words or two phrases or two clauses are called conjunctions. సింపుల్ గా అర్థమైందా అమ్మా? ఇప్పుడు మీకు ఏవైనా రెండు వర్డ్స్ ని, రెండు ఫ్రేజెస్ ని, రెండు క్లాజెస్ ని కనెక్ట్ చేసే వాటిని ఏమంటారంటే కంజంక్షన్స్ అంటారు. అర్థమైందా? సింపుల్, చాలా కష్టమేం కాదమ్మా గుర్తుపెట్టుకోవడం, చాలా సింపుల్. నేను మీకు క్లియర్ గా చెప్పాను. టూ రోడ్స్ లేకపోతే 3 రోడ్స్ 4 రోడ్స్ అన్ని కనెక్ట్ అయ్యే పాయింట్ ని మనం ఏమంటాం? జంక్షన్ అంటాము. అది తెలుగులో రోడ్స్ కాబట్టి మనం జంక్షన్ అంటున్నాం. అదే ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి రెండు వర్డ్స్ ని కానీ, రెండు ఫ్రేజెస్ ని కానీ, రెండు క్లాజెస్ ని కానీ కనెక్ట్ చేయడానికి లేకపోతే జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ ని మనం ఏమంటాము? కంజంక్షన్స్ అంటాము. ఏమంటామమ్మా? కంజంక్షన్స్ అంటాము. వేటి అంటాం మనము? ఏవైనా వర్డ్స్, రెండు ఫ్రేజెస్ ని కానీ, రెండు క్లాజెస్ ని కానీ, రెండు సెంటెన్సెస్ ని కానీ కనెక్ట్ చేస్తే వాటిని ఏమంటామంటే మనము కంజంక్షన్స్ అంటాము. ఏమంటాము? కంజంక్షన్స్ అంటాం. ఈ కంజంక్షన్స్ ఆల్సో కాల్డ్ యాజ్, ఈ కంజంక్షన్స్ ఏమంటారంటే ఆల్సో కాల్డ్ యాజ్ లింకింగ్ వర్డ్స్. ఆల్సో కాల్డ్ యాజ్ లింకింగ్ వర్డ్స్ అంటే లింక్ చేస్తాయి కదమ్మా, జాయిన్ చేస్తాయి కదమ్మా, కనెక్ట్ చేస్తాయి కదా. సో వీటిని లింకింగ్ వర్డ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే లింక్ చేస్తాయి, లింక్ అంటే కనెక్షన్ చూపిస్తాయి కాబట్టి లింకింగ్ వర్డ్స్ అని కూడా అంటాం. ఈ కంజంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. సింపుల్ అమ్మ, మిమ్మల్ని ఎవరైనా వాట్ ఈస్ అ కంజంక్షన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. జంక్షన్ అంటే ఏంటో గుర్తు పెట్టుకోండి. సింపుల్, అది అర్థమైతే కంజంక్షన్ అర్థమవుతుంది. జంక్షన్ అంటే ఏంటి? రోడ్లు కలిసే పాయింట్ ని జంక్షన్ అంటాం. సో అలానే కంజంక్షన్ అంటే ఏంటి? రెండు వర్డ్స్ ని, రెండు ఫ్రేజెస్ ని, రెండు క్లాజెస్, రెండు సెంటెన్సెస్ ని వీటిని కలపడానికి, జాయిన్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ ని మనం ఏమంటాము? కంజంక్షన్స్ అంటాము. క్లియర్ కదా కంజంక్షన్స్ అంటే ఏంటో? అర్థమైంది కదమ్మా కంజంక్షన్స్ అంటే ఏంటో. సో ఇప్పుడు ఈ కంజంక్షన్స్ లో ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. కంజంక్షన్స్ అంటే ఏంటి? వర్డ్స్ ఆర్ దట్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ ఆర్ కనెక్ట్ ఆర్ లింక్ టూ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఆర్ టూ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ కంజంక్షన్స్. వీటిని కంజంక్షన్స్ ని లింకింగ్ వర్డ్స్ అంటారు. ఎందుకంటే లింక్ చేస్తాయి, జాయిన్ చేస్తాయి కాబట్టి. ఎన్ని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. సో ఈ డెఫినేషన్ నేను రబ్ చేసేస్తున్నానమ్మా, ఎన్ని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి చూడాలి. మిమ్మల్ని ఎవ్వరు వాట్ ఈస్ అ కంజంక్షన్ అంటే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ టు జాయిన్ టూ వర్డ్స్ ఆర్ టూ ఫ్రేజెస్ ఆర్ టూ సెంటెన్సెస్. ఓకే, ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి అంటే there are 3 types of conjunctions. There are 3 types of conjunctions. First type, coordinating conjunctions. Next one, correlative conjunctions. And third one, subordinating conjunctions.
ఇప్పుడు చెప్పండి ఎన్ని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి మనకి? 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి అవి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, కొరిలేటివ్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయేమో మనకి? 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, కొరిలేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇప్పుడు మనము ఈ క్లాస్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో కంజంక్షన్స్ అంటే ఏంటో క్లియర్ అయింది. ఎన్ని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయో చూసాం. ఇప్పుడు మనము ఈ క్లాస్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఏ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాము, అసలు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేంటివి, వాటి యూసేజ్ ఏంటి, అన్ని ఇప్పుడు ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అమ్మ ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి కాంపౌండ్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తామమ్మా. కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే రెండు సెంటెన్సెస్ ని కానీ రెండు ఫ్రేసెస్ ని కానీ కంబైన్ చేసేటప్పుడు ఎక్కువగా ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఇప్పుడు ఏంటంటే కాంపౌండ్ సెంటెన్సెస్ లో వాటికి ఈక్వల్ మీనింగ్ ఉంటాయి, దగ్గర దగ్గర ఒకేలాగా అనిపిస్తాయి రెండు సెంటెన్సెస్. అలాంటి సెంటెన్సెస్ లో ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేంటివంటే FOR ఫర్, AND and, BUT but, sorry, NOR nor, BUT but, OR or, YET at, SO. సో ఇవి మనకి ఉన్న కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. మేడం ఇప్పుడు మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్? ఇన్ని చెప్పారు మీరు, ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ అమ్మా, ప్రతి దానికి ఏదో ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు దీనికి కూడా అలాంటి చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ నేను బోర్డు మీద రాసిన వాటిని అన్నిట్లో ఫస్ట్ లెటర్ కలిపి మనం ఒక వర్డ్ లాగా తయారు చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకుందాం, ఈజీ. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్న కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి? సెకండ్ దాంట్లో సెకండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. థర్డ్ దాంట్లో N. ఫోర్త్ వన్ B. ఫిఫ్త్ దాంట్లో O. సిక్స్త్ దాంట్లో Y అండ్ సెవెంత్ దాంట్లో S. ఇప్పుడు ఇది మొత్తం కలిపి చదవండి అమ్మా. చదవండి. ఫ్యాన్ బాయ్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏమేంటివి అంటే వెంటనే మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి? ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్ అనే ఒక వర్డ్ గుర్తొచ్చింది అంటే మీకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటో గుర్తొస్తాయి. ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ లో F అంటే ఫర్, A అంటే అండ్, N అంటే నార్, B అంటే బట్, O అంటే ఆర్, Y అంటే ఎట్, S అంటే సో. సో ఇప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేంటివి అంటే ఈజీగా చెప్పచ్చు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఫ్యాన్ బాయ్స్, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. ఇప్పుడు ఉన్న కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేంటివమ్మా? ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. సో సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాన్ బాయ్స్ ఆర్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఓకేమా? క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ ఫ్యాన్ బాయ్స్ లో ఒక్కొక్క కంజంక్షన్ ఎప్పుడు ఎలా యూసేజ్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి చెప్పండి అమ్మా. కంజంక్షన్స్ అంటే ఏంటి? కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ that are used to link, join or connect two or
More words or phrases or sentences or clauses. Okay, very good. How many types of conjunctions are there? How many types of conjunctions are there? There are three types of conjunctions. They are coordinative conjunctions, correlative conjunctions, and subordinative conjunctions. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? కాంపౌండ్ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాం. అసలు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యాన్ బాయ్స్ లో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫర్, ఏ స్టాండ్స్ ఫర్ and, N stands for nor, B stands for but, O stands for or, Y stands for at, and finally S stands for so. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫర్, సహజంగా ఫర్ ఎలా యూజ్ చేస్తామమ్మా? మనం ఒక ప్రపోజిషన్ లాగా యూజ్ చేస్తాం. కానీ ఏంటి మేడం మీరు ఇప్పుడు ఫర్ అనేది కంజంక్షన్ అని చెప్తున్నారు? కంజంక్షన్ అంటే టూ వర్డ్స్ ని జాయిన్ చేస్తుంది, టూ సెంటెన్సెస్ ని జాయిన్ చేస్తుంది, లేకుంటే టూ ఫ్రేజెస్ ని జాయిన్ చేస్తుంది అని చెప్తున్నారు. ఏంటి మేడం ఫర్? ఫర్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి చెప్తాను ఉందండమ్మా. ఈ ఫర్ అనేది ఇట్ ఈస్ అ ఫార్మల్ వే ఆఫ్ యూజింగ్ బికాజ్. మనం సహజంగా బికాజ్ అంటాం కదా, దాని బదులు ఎక్కువగా ఫర్ అనేది యూజ్ చేయాలన్నమాట. దిస్ ఇస్ ద ఫార్మల్ వే ఆఫ్ యూజింగ్ ఫర్ టు టెల్ ఎ రీజన్. ఫర్ ఈజ్ యూజ్డ్ టు షో ఆర్ ఇండికేట్, టు షో ఏ రీజన్. ఒక కారణం ఉంది అని చెప్పడానికి, ఏదైనా ఒక కారణం చెప్పడానికి మనం కంజంక్షన్ ఫర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఎట్లా అంటే సహజంగా మనం ఏం చెప్తాం? బికాజ్ అంటాం. అలా కాకుండా ఈ ఫర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. ఎలా అంటే చెప్తా చూడండి. ఈ ఫర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను అడుగుతాను, వై ఆర్ యూ అబ్సెంట్ ఎస్టర్డే? వై దట్ బాయ్ అబ్సెంట్ ఎస్టర్డే? మ్యామ్, దట్ బాయ్ వాజ్ అబ్సెంట్ బికాస్ హీ గాట్ ఫీవర్, బికాస్ హీ వాజ్ సిక్ అంటారు. అలా కాదమ్మా, ఫార్మల్ ఇంగ్లీష్ లో బికాస్ కి బదులు ఫర్ యూజ్ చేయాలి. చూడండి, రీజన్, ఇక్కడ రీజన్ చెప్తున్నాం. ద బాయ్ వాజ్ సిక్, సారీ, ద బాయ్ వాజ్ అబ్సెంట్, ది బాయ్ వాజ్ అబ్సెంట్ ఫర్ హీ వాజ్ సిక్. అతనికి బాగలేదు కాబట్టి అతను అబ్సెంట్ పెట్టాడు. ద బాయ్ వాజ్ సిక్ ఫర్ హీ వాజ్, సారీ, ద బాయ్ వాజ్ అబ్సెంట్ ఫర్ హీ వాజ్ సిక్. అతనికి బాగలేదు కాబట్టి అతను అబ్సెంట్ పెట్టాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక రీజన్ చెప్పడానికి మనము ఈ ఫర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. ఈ ఫర్ అనే కంజంక్షన్ ని ఎందుకు యూజ్ చేస్తామమ్మా? ఒక రీజన్ చెప్పడానికి ఈ ఫర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ద బాయ్ వాజ్ అబ్సెంట్, ఇది ఒక ఫ్రేజ్. హీ వాజ్ సిక్ అనేది ఒక ఫ్రేజ్. ఈ రెండు ఫ్రేజెస్ ని జాయిన్ చేసిందా లేదా చూడండి. ఇక్కడ ఈ ఫర్ అనే కంజంక్షన్, ఫ్రేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇవి కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇవి కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ద బాయ్ వాజ్ అబ్సెంట్, హీ వాజ్ సిక్, ఈ రెండు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని జాయిన్ చేసిన కంజంక్షన్ ఏదమ్మా? ఫర్. అర్థమవుతుందా? ఫర్ ఒక రీజన్ ని చెప్పడానికి. షీ క్రైడ్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. షీ క్రైడ్, ఆమె ఏడ్చింది. షీ హర్ట్ హర్ లెగ్. షీ క్రైడ్, షీ హర్ట్ హర్ లెగ్. అర్థమవుతుందా? షీ ట్రైడ్, షీ హర్ట్ హర్ లెగ్. ఆమె ఏడ్చింది, ఆమె కాలు దెబ్బ తగిలింది. ఈ రెండు సెంటెన్సెస్ మధ్య కనెక్టివిటీ ఏమైనా ఉందా అమ్మా? ఈ రెండు
సారీ అమ్మా, షీ ట్రైడ్, షీ హర్ట్ హర్ లెగ్. షీ ట్రైడ్, షీ హర్ట్ హర్ లెగ్. చూడండి, షీ ట్రైడ్, షీ హర్ట్ హర్ లెగ్. ఈ రెండు ఇలా రాస్తే వీటి రెండింటి మధ్య కనెక్టివిటీ కానీ కనెక్షన్ కానీ జాయింట్ కానీ ఏమైనా ఉందా? ఏం లేదు. ఎందుకు ఏడ్చింది ఆమె? రీజన్ ఏంటి ఆమె ఏడవడానికి? ఆమె కాలుకి దెబ్బ తగలడం అనేది రీజన్. సో ఇక్కడ ఏం రాయాలి? షీ ట్రైడ్ ఫర్ షీ హర్ట్ హర్ లెగ్. ఆమె కాలుకి దెబ్బ తగిలింది కాబట్టి ఆవిడ ఏడ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక రీజన్ ని చెప్పడానికి మనం యూజ్ చేయాల్సిన కంజంక్షన్, ఒక కారణం, ఒక రీజన్ చెప్పడానికి మనం యూజ్ చేయాల్సిన ఫార్మల్ ఇంగ్లీష్ లో మనము యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏంటయ్యా అంటే ఈ ఫర్. ఇప్పుడు ఈ ఫర్ లేకుండా అదే సెంటెన్స్ నేను రాశానమ్మా ఇందాక. ఈ రెండింటి మధ్య మీకు ఏమైనా కనెక్టివిటీ కనిపించిందా? చూడండి, ఇందాక సేమ్ సెంటెన్సెస్ రాశాను నేను. షీ ట్రైడ్, షీ హర్ట్ హర్ లెగ్. ఆమె ఏడ్చింది, ఆమె కాలు దెబ్బ తగిలింది. రెండు పనులు జరిగినాయి అక్కడ. కానీ ఆ రెండింటి మధ్య కనెక్టివిటీ ఏమైనా ఉందా? లేదు. ఆ రెండింటి మధ్య కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికే మనము కంజంక్షన్స్ అనే టాపిక్ ని యూజ్ చేస్తున్నాం. అలా యూజ్ చేసిన టాపిక్ లోనే యూజ్ చేసే కంజంక్షన్ FOR, ఫర్. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్ గా. చూడండి, వన్ మోర్ ఎగ్జాంపుల్. she will get promotion. she will get promotion. ఆమెకి ప్రమోషన్ వస్తుంది. she proved her efficiency. she proved her efficiency. ఇక్కడ షీ కాదమ్మా, మీకు ఇంకోటి ఎవరు ఎప్పుడు షీనేనా మేడం అనుకుంటారేమో. హీ విల్ గెట్ ప్రమోషన్ అంటా నేను. హీ విల్ గెట్ ప్రమోషన్. హీ విల్ గెట్ ప్రమోషన్. హీ విల్ గెట్ ప్రమోషన్. హీ ప్రూవ్డ్ హిస్ ఎఫిషియన్సీ. హీ కదమ్మా, హిస్ యూస్ చేయాలి. హీ యూస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, హీ విల్ గెట్ ప్రమోషన్, హీ ప్రూవ్ హిస్ ఎఫిషియన్సీ, లేకపోతే హీ వర్క్డ్ హార్డ్ అనో ఏదో ఒకటి అనుకోండి. ఆయనకి ప్రమోషన్ ఎందుకు వస్తుంది? అతను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఆయనకి ప్రమోషన్ వస్తుంది అన్న. ఇట్లా రెండుటి రాస్తే రెండింటి సెంటెన్స్ కి మధ్య సంబంధం ఏమైనా ఉందా అమ్మా? లేదు. సో ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంది అని చెప్పాలి అంటే మనం ఏదో ఒకటి కంజంక్షన్ యూజ్ చేయాలి. ఏదో ఒకటి కంజంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుందా అమ్మా? షీ గాట్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ రాస్తాను సైడ్ చూడండి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం కంజంక్షన్స్, ఇక్కడ రాస్తే కనిపిస్తుందమ్మా. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. FOR ఫర్, A and D and, B NOR nor, BUT but, or YET yet, SO so. ఇవి మనం చెప్పుకున్న కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఏదో ఒక కంజంక్షన్ రాస్తే సరిపోతుందమ్మా. ఇక్కడ చెప్పాను కదా, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్. సో ఏదో ఒకటి రాస్తే సరిపోతుందమ్మా. ఏదో ఒకటి రాస్తే సరిపోతుందా చెప్పాలి. సరిపోదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు హీ విల్ గెట్, ఇందాక ఒక కంజంక్షన్ ఏదో ఒకటి రాద్దాం, అండ్ రాస్తా. హీ విల్ గెట్ ప్రమోషన్ అండ్ హీ ప్రూవ్డ్ హిస్ ఎఫిషియన్సీ అంటే అది ఆయనకి ప్రమోషన్ వస్తుంది, ఆయన ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకున్నాడు అంతే. కానీ ఆయనకి ప్రమోషన్ రావడానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? అతని పనితనాన్ని నిరూపించుకోవడం, అతని ఎఫిషియన్సీని నిరూపించుకోవడం వల్ల అతనికి ప్రమోషన్ అనేది వచ్చింది. సో ఈ రెండిటి మధ్య కనెక్షన్ ని చూపించాలి కాబట్టి ఖచ్చితంగా మనము దీనికి, ఈ పని జరగడానికి కారణము అతని పనితనం నిరూపించుకోవడం. సో ఈ రెండిటి మధ్య కనెక్షన్ చూపించాలి అంటే ఖచ్చితంగా ఈ ఫర్ అనే కంజంక్షన్ నే యూజ్ చేయాలి. ఇంకా ఎలాంటి కన్వెన్షన్ యూజ్ చేసినా కానీ అది కాదు. ఎందుకంటే ఒక కారణం ఫర్, అతను ఎందుకు అతని పనితనాన్ని నిరూపించుకోవడం వల్ల అతనికి ప్రమోషన్ వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా.
ఎప్పుడు ఈ ఫర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి? ఒక కారణం చెప్పాలి అన్నప్పుడు ఫర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. ఈ ఫర్ అనే దాన్ని ప్రపోజిషన్ గా కూడా వాడతాం. కానీ ఆ ప్రపోజిషన్ గా ఎప్పుడు వాడతాం అనేది తర్వాత చదువుదాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ కంజంక్షన్స్ లో ఈ ఫర్ అనే కంజంక్షన్ ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్ గా అర్థమైంది కదా? ఓకే, డన్. ఇప్పుడు మనం నెక్స్ట్ కంజంక్షన్ కి వెళ్దాం. నెక్స్ట్ కంజంక్షన్ ఏంటమ్మా మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ లో చెప్పాలి. నెక్స్ట్ కంజంక్షన్ ఏంటి? మనకి చాలా ఫెమిలియర్, ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం అది. ఏంటి నెక్స్ట్ కంజంక్షన్? ఏ అండ్ అండ్. చిన్నప్పటి నుంచి మనకి తెలిసిన ఏకైక కంజంక్షన్ అదే అమ్మ, ఎండ్. ఎండ్ 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 ఎండ్. సో ఇప్పుడు చెప్పండి, ఎండ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి? ఎస్, ఎండ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఎండ్ తెలుగులో మనం ఏమంటామంటే మరియు. తెలుగులో మరియు తెలుసు కదా, ఆమె మరియు అతను, లేకపోతే అది, అది మరియు ఇది, ఇట్లా. సో ఇప్పుడు ఈ ఎండ్ అనే కంజంక్షన్ ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికి ఎలా యూజ్ చేస్తామంటే టు ఈక్వల్ మీనింగ్. ఈక్వల్ మీనింగ్, రెండు ఈక్వల్ మీనింగ్ గా ఉండే సెంటెన్సెస్ కి కానీ పదాలకు కానీ యూజ్ చేస్తాం. ఏదైనా కంజంక్షన్ అయినా, ఏదైనా ఏ టాపిక్ అయినా విని వెంటనే అర్థం కాలేదు అని చెప్పొద్దు. కొన్ని ఎగ్జాంపుల్స్ వింటూ ఉండండి. ఎగ్జాంపుల్స్ వినంగా అర్థం అవుతుంది. ఫర్ ష్యూర్ అర్థం కాదు అనేది అయితే ఉండదు. సో స్లోగా వినండి అమ్మా, వినండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి మనం ఇక్కడ ఈ కంజంక్షన్స్ వల్ల ఇంకొక పాయింట్ కూడా ఉంది. వీళ్ళు సెంటెన్సెస్ ని తక్కువ చేస్తాయమ్మా. సెంటెన్సెస్ ని తక్కువ చేయడానికి కూడా, లెస్ చేయడానికి కూడా, లెస్సర్ చేయడానికి కూడా ఈ కంజంక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఎలా మేడం? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. ఎట్ ద సేమ్ టైం నాకు యాపిల్స్ అంటే కూడా ఇష్టం. లేకుంటే యాపిల్స్ కదా, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. నాకు చాక్లెట్స్ ఇష్టము, ఐస్ క్రీమ్స్ ఇష్టము. ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి. రాణి లైక్స్ chocolates. Rani likes ice creams. Or ice cream. Rani likes chocolates. Rani likes ice cream. ఇప్పుడు రాణి లైట్స్ చాక్లెట్స్, రాణి లైక్స్ ఐస్ క్రీమ్స్, ఇట్లా బదులు నేనేమంటాయా అంటే ఈ రెండింటిని ఈ ఎండ్ అనే కంజంక్షన్ యూజ్ చేసి రాస్తానంటాను. ఓకేనా? ఇప్పుడు ఇట్లా కాకుండా ఈ రెండు సెంటెన్సెస్ ని కలిపి ఒక కంజంక్షన్ అండ్ అనే దాన్ని యూజ్ చేసి రాస్తాను. ఎలా రాయాలి అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే అమ్మా, ఇక్కడ జరుగుతున్న వర్బ్ ఒకటే. ఇక్కడ వాళ్ళు లైక్ చేసే వస్తువులు మాత్రం రెండు డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ రెండు డిఫరెంట్ వస్తువుల్ని కలిపితే సరిపోతుంది కదా, సబ్జెక్ట్ అదే. దాని వల్ల ఏమైంది, సెంటెన్సెస్ అనేవి తగ్గుతున్నాయి. లెస్సర్ ద సెంటెన్సెస్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు దీన్ని నేను ఇలా రాస్తాను. యాక్సెప్ట్ చేస్తారా చేయరా చెప్పండి. రాణి లైక్స్ చాక్లెట్స్. ఇక్కడ లైట్స్ ఎందుకు రాశానమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్. రాణి నౌన్, పక్కన లైట్స్, చాక్లెట్స్ అండ్ సారీ మనం కన్వెన్షన్ అండ్ యూజ్ చేస్తున్నాం కదా, చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్. ఇప్పుడు మనం యూజ్ చేసామా లేదా? మనం అనుకున్న కన్వెన్షన్ అండ్ అనేది యూజ్ చేసామా లేదా చెప్పాలమ్మా. రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవుతుంటేనే అర్థమవుతుంది మీకు అర్థమైందా లేదా అనేది. ఓకే, రాణి లైక్స్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్. ఇక్కడ మనం కన్వెన్షన్ ని యూజ్ చేసాం. వేటిని కనెక్ట్ చేయడానికి? రెండు వస్తువులని, టూ థింగ్స్ అంటే టూ నౌన్స్. రెండు నౌన్స్ ని కనెక్ట్ చేయడానికి మనము కంజంక్షన్ ని యూజ్ చేసాము. ఎస్ ఆర్ నో? ఎస్. ఏ కంజంక్షన్ యూజ్ చేసాం? ఏ అండ్ అనే కంజంక్షన్ ని యూజ్ చేసాం. అలా కాకుండా ఇంకొక సెంటెన్స్ రాస్తా చూడండి.
సేమ్ చాక్లెట్స్ అమ్మ. చాక్లెట్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా! సో, అదే చాక్లెట్స్ తీసుకొని రాద్దాం. రాము లైక్స్ chocolates. That is one sentence. Ravi likes chocolates. ఇది ఇంకో సెంటెన్స్. ఇప్పుడు ఈ రెండు సెంటెన్సెస్ ని ఈ అండ్ అనే కంజంక్షన్ తో కంబైన్ చేసి నాకు ఒకటే సెంటెన్స్ గా చెప్పండి. కమాన్. ఇప్పుడు నేను ఏం చెప్పాను? 2 నౌన్స్ నైనా జాయిన్ చేయడానికి అండ్ యూజ్ చేయొచ్చు, 2 వర్బ్స్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, 2 అడ్జెక్టివ్స్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, 2 ఫ్రేజెస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేయొచ్చు అని చెప్పా. ఇప్పుడు రెండు సేమ్ మీనింగ్ ఉండే సెంటెన్సెస్, ఈక్వల్ మీనింగే ఉంది. సో ఇప్పుడు నాకు ఈ కంజంక్షన్ అండ్ అనేది యూజ్ చేసి ఈ సెంటెన్స్ చెప్పాలి. ఇక్కడ 2 నౌన్స్ ఉన్నాయి, 2 డిస్సిమిలర్ నౌన్స్ ని కలిపచ్చు. ఇక్కడ చూడండి, ఈయన రాము అనే అతనికి చాక్లెట్సే ఇష్టం, ఇక్కడ రవి అనే అతనికి చాక్లెట్సే ఇష్టం. అవునా కాదమ్మా? ఇద్దరికి చాక్లెట్సే ఇష్టం, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఒక్కటే మారుతున్నది, కానీ వాళ్ళకి కావాల్సిన ఇష్టమైన వస్తువు అయితే మారట్లేదు కదా. సో రెండు సబ్జెక్ట్స్ ని అండ్ తో కలిపి ఒకటే సెంటెన్స్ లో రాద్దాము. ఏముంది అక్కడ చూడండి, రాము రవి. ఇక్కడ నేను లైట్ రాస్తానమ్మా. ఎందుకు లైట్ రాస్తున్నా అనేది మీకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్ లో చెప్పాను, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా చూడండి. రాము రవి లైక్ చాక్లెట్స్ అని రాశాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ నేను రాసింది కరెక్టా తప్ప? రాము రవి లైక్ చాక్లెట్స్ కరెక్టా అమ్మా? ఈ రాము రవికి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా? ఇద్దరు రెండు డిఫరెంట్ మనుషులు. రాము ఏం లైక్ చేస్తున్నారో తెలియట్లా. సో ఈ రెండు సెంటెన్సెస్ ని నేను అండ్ అనే కంజంక్షన్ తో కలుపుతున్నాను. రాము అండ్ రవి, రాము మరియు రవి చాక్లెట్స్ ఇష్టము. రాము మరియు రవికి చాక్లెట్స్ ఇష్టం. ఇద్దరికి ఇష్టమైంది ఒకటే. రెండు సెంటెన్సెస్ రాయడం ఎందుకమ్మా? రెండు కలిపి కాంపౌండ్ గా చేసి ఒకటే సెంటెన్స్ రాశాను. ఏమని రాశాను? రాము మరియు రవికి చాక్లెట్స్ అంటే ఇష్టము అని రాశాను. కరెక్టా కాదమ్మా? కరెక్టా తప్ప చెప్పాలి. ఇక్కడ చూడండి, రాము లైట్స్ చాక్లెట్స్ అని రాశాను, ఇక్కడ రవి లైట్స్ చాక్లెట్స్ అని రాశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి లైట్ ఎందుకు రాశాను చెప్పాలమ్మా. ఆన్సర్ చేస్తేనే తెలుస్తుంది మీ క్లాసెస్ అర్థమైనాయా అర్థం కాలేదా అనేది. ఫాస్ట్. ఇక్కడ ఎస్ ఎందుకు రాయలేదు? ఎందుకంటే ప్లూరల్, 3rd person ప్లూరల్ ఉంది కాబట్టి రాయలేదు. అందుకని రాయలేదు. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. Shall we go with one more example? ఇప్పుడు ఇక్కడి వరకు అర్థమైంది కదమ్మా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. నా 3rd ఎగ్జాంపుల్ ఆన్సర్ మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయాలి ఫాస్ట్ గా. ఇక్కడ చూడండి, సీత లైట్స్ డాన్సింగ్, సీత లైట్స్ పెయింటింగ్ అన్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్ ని అండ్ అనే కంజంక్షన్ తో కంబైన్ చేసి రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు అయితే ఎలా రాయాలి చెప్పండి. చెప్పాలి ఫాస్ట్ గా. ఎస్, వెరీ గుడ్ అమ్మ.
ఈ సీత అనేది సబ్జెక్ట్ అనేది కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఈ రెండుని మనం యాండ్ అనే కంజంక్షన్ తో కంబైన్ చేస్తే చాలు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. సీత లైట్స్ డాన్సింగ్, సీత లైక్ డాన్సింగ్ అండ్ పెయింటింగ్. వెరీ గుడ్. ఇక్కడే చూడండి అమ్మా, ఇక్కడ మీరు చూసేటప్పటికి ఈ డాన్సింగ్ అనేది ఏంటి? వర్బ్. ఈ పెయింటింగ్ అనేది వర్బ్. ఇక్కడ ఏమైంది? ఈ టూ వర్బ్స్ ని జాయిన్ చేసింది, అవునా కదా? టూ వర్బ్స్ ని కూడా జాయిన్ చేసింది. సో అండ్ కనెక్ట్స్ టు నౌన్స్ టు వర్బ్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. వన్ మోర్ ఎగ్జాంపుల్. Televisions are dominating our life. This is 100% true అమ్మా. ఇప్పుడు అందరూ టెలివిజన్ 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 టెలివిజన్స్ ఆర్ డామినేటింగ్ అవర్ డే లైఫ్ అంటాను నేను, అవునా కాదా? ఎస్, మన ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అయితే మొబైల్, టీవీ, కంప్యూటర్ ఇవే ప్రపంచం అయిపోయినాయి. మనుషులు మాట్లాడుకోవడం అనేదే లేదు. కంప్యూటర్స్ ఆర్ డామినేటింగ్ అవర్ డే లైఫ్. ఇప్పుడు ఈ టూ సెంటెన్సెస్ ని అండ్ అనే కంజంక్షన్ తో కంబైన్ చేయమంటాం. సింపుల్. ఏం చేద్దాము? ఈ టెలివిజన్స్ అండ్ కంప్యూటర్స్ ని రెండు కలిపి రాస్తే సరిపోతుంది. కంప్యూటర్స్ అండ్ టెలివిజన్స్ ఆర్ డామినేటింగ్ అవర్ డే లైఫ్. అర్థమైంది కదమ్మా ఇప్పుడు అండ్ అనే కంజంక్షన్ ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ కంజంక్షన్ నార్త్ వెళ్దాము. నెక్స్ట్ కంజంక్షన్ నార్. ఇప్పుడు మనము నెక్స్ట్ కంజంక్షన్ నార్ అనే కంజంక్షన్ గురించి చెప్పుకుందాం. ఏంటి ఈ నార్ కంజంక్షన్? అందరికి ఫర్ అండ్ అర్థమైంది కదమ్మా. ఫర్ అండ్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ నార్ కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ నార్ అనే కంజంక్షన్ నో అనేది చెప్పడానికి యూజ్ చేస్తాం. నెగటివిటీ, వద్దు, లేదు అనేది చెప్పడానికి ఈ నార్ అనే కంజంక్షన్ ని యూజ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాఫీ ఇష్టం లేదు, టీ ఇష్టం లేదు. ఇప్పుడు ఇలాంటి సెంటెన్స్ ఒకటి చెప్పాలి అంటే మీరు ఈ నార్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. చూడండి, షీ డజంట్ లైక్ కాఫీ. కాఫీ ఇష్టం లేదు, అలానే టీ అంటే ఇష్టమా అమ్మా? సారీ, ఇక్కడ చూడండి, షీ డస్ నాట్ లైక్ కాఫీ. కాఫీ అంటే ఇష్టం అయితే లేదు, అలా అని టీ అంటే ఇష్టమా? సరే, ఇక్కడ టీ రాశారు కదా, కాఫీ. షీ డస్ నాట్ లైక్ కాఫీ. షీ డజంట్ లైక్ కాఫీ, అలా అంటే టీ అంటే ఇష్టమా? కాదు, టీ అంటే కూడా ఇష్టం లేదు. ఇప్పుడు షీ డజంట్ లైక్ కాఫీ, షీ లైక్ టీ. షీ డజంట్ లైక్ కాఫీ, షీ లైక్ టీ. టీ అంటే కూడా ఇష్టం లేదు. సో ఇప్పుడు ఈ టూ సెంటెన్సెస్ ని కంబైన్ చేయాలి అంటే నార్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. షీ డజంట్ లైక్ కాఫీ నార్ షీ లైక్ టీ అంటే అటు కాఫీ అనేది ఇష్టం లేదు, అలానే టీ అనేది కూడా ఇష్టం లేదు. ఈ నార్ అనేది యూజ్ చేసాము అంటే నో, లేదు అని చెప్పడానికి ఈ నార్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలమ్మా. షీ డజంట్ లైక్ కాఫీ, కాఫీ అంటే ఇష్టం లేదు. నార్ షీ లైక్ టీ. ఇప్పుడు చూడండి, సహజంగా ఇట్లా చదివారు అంటే లైక్ అని వచ్చింది అంటే ఎస్ అనుకుంటాము, కానీ ఈ ముందు నార్ అనేది ఉన్నది అనేది అబ్జర్వ్ చేయాలమ్మా. ఈ నార్ అనేది ఎప్పుడైనా సెంటెన్స్ లో కనిపించింది అంటే ఆ సెంటెన్స్ మొత్తం నో అనే మీనింగే వస్తుంది, ఎస్ అనే మీనింగ్ రాదు. అర్థమైందా? అర్థమవుతుందమ్మా. షీ డజంట్ లైక్ కాఫీ నార్ షీ లైక్ టీ అంటే అసలు ఇమ్మీడియట్ గా మన ఫోకస్ అంతా ఈ లైక్ అనే దాని మీదకి వెళ్తుంది. లైక్ అంటే పాజిటివిటీ, ఇక్కడ డజంట్ లైక్ అని ఉన్నారు కాబట్టి నో.
ఇక్కడ లైక్ అన్నారు కాబట్టి ఎస్ అనుకుంటాం. కాదమ్మా, ఈ ముందు ఎన్ఓఆర్ నార్ అనే దాన్ని అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ఓటి నాట్, నో అని అర్థం. షీ డస్ నాట్ లైక్ టీ, సారీ లైక్ కాఫీ నార్ షీ లైక్ టీ అంటే కాఫీ అనేది ఇష్టం లేదు, అలా అని టీ అంటే ఇష్టమా, కాదు, అది కూడా ఇష్టం లేదు అని అర్థమైందా? క్లియర్ కదా నార్ అంటే ఏంటి అనేది? సహజంగా ఇది నార్ అనేది ఇండివిజువల్ గా కంటే ఎక్కువగా నైదర్ నార్ అని వస్తుంది. నైదర్ దిస్ నార్ దట్ అంటే ఇదా అదా, ఇది కాదు అది కాదు. ఐదర్ ఆర్ అంటే ఇది అది అనమ్మా. ఆర్ వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. సుప్రీత్, నెక్స్ట్ సుప్రీత్ క్యాన్, ఇక్కడ చూడండి నైదర్ సింగ్ నార్ డాన్స్. ఇప్పుడు సుప్రీత్ క్యాన్ నైదర్ సింగ్ డాన్స్ అని ఉంటుంది. ఏంటి వాటి మధ్య కనెక్టివిటీ? ఏం లేదు. సో ఈ రెండింటిని, ఈ రెండు వర్డ్స్ ని కనెక్ట్ చేయడానికి నేను నోర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేశాను. ఇక్కడ నేను నోర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ నోర్ అనే కంజంక్షన్ ఏం చేసింది మేడం ఇక్కడ అని. ఇప్పుడు మీరు ఏమనుకుంటారా అంటే సుప్రీత్ కెన్ నైదర్ సింగ్ నార్ డాన్స్ అంటే ఆడగలడు పాడగలడు అనుకుంటారు. కాదమ్మా, ఇక్కడ ఉన్నది ఏంటి? నైదర్ నార్ అంటే సుప్రీత్ అనే అబ్బాయి డాన్స్ పాడను లేడు, అలాని డాన్స్ చెయ్యను లేడు. నో, ఎన్ఓ, నో. కెన్ నైదర్ సింగ్ అంటే కెనాట్ సింగ్ అని, కెనాట్ డాన్స్ అని. రెండు సెంటెన్సెస్, సుప్రీత్ కెనాట్ సింగ్, సుప్రీత్ కెనాట్ డాన్స్, ఈ రెండింటి సెంటెన్సెస్ ని మనం కంబైన్ చేసి ఇలా కూడా చేయొచ్చు. సుప్రీత్ కెనాట్ సింగ్ నార్ డాన్స్, సుప్రీత్ అట్లా అని పాడను లేడు, డాన్స్ చెయ్యను లేదు. నైదర్ నార్, అర్థమైందా? ఈ నైదర్ నార్ అనేది మనకి మళ్ళీ కొరిలేటివ్ కంజంక్షన్స్ లో, సబోర్డినేటింగ్ కంజంక్షన్స్ లో వస్తాయేమో, అక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ నార్ అంటే నో అని, సింపుల్ మీనింగ్ నో. నైదర్ నార్, సుప్రీత్ కెన్ నైదర్ సింగ్, పాడలేడు, అలాని డాన్స్ కూడా చేయలేడు. ఏ సెంటెన్స్ లో అయినా మీరు ఈ నైదర్ కానీ నార్ కానీ అబ్జర్వ్ చేస్తే దట్ సెంటెన్స్ ఇస్ అ నెగటివ్ మీనింగ్. ఎస్ అని కాదమ్మా, నో అని మీనింగ్. అర్థమైంది కదా? క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. She seemed neither surprised nor happy on seeing the new car. సహజంగా కొత్త కార్ కానీ కొత్త ఏదైనా చూసినప్పుడు అందరు ఎలా ఉంటారు? హ్యాపీగా, సర్ప్రైజ్డ్ గా ఫీల్ అవుతారు. ఇక్కడ ఈమె ఏంటి? నైదర్ సర్ప్రైజ్డ్ నార్ హ్యాపీ. ఇక్కడ చూడండి అమ్మా, దీన్ ఆన్ సీయింగ్ ద న్యూ కార్, ఇక్కడ న్యూ కార్, సర్ప్రైజ్, హ్యాపీ. సహజంగా మనం అందరం అబ్జర్వ్ చేసేవి అవే అమ్మా. అవి అబ్జర్వ్ చేసి మనం ఏమనుకుంటాము? హ్యాపీగా ఫీల్ అయింది, సర్ప్రైజ్ గా ఫీల్ అయింది అనుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ చూడండి, నైదర్ నార్ అంటే అటు సర్ప్రైజ్ అవ్వలేదు, అలాని హ్యాపీగాను ఫీల్ అవ్వలేదు. కొత్త కార్ తెచ్చినప్పటికీ ఆమె సర్ప్రైజ్ అవ్వలేదు, హ్యాపీగాను ఫీల్ అవ్వలేదు. అర్థమైందా? నైదర్ నార్ అంటే నెగిటివ్ మీనింగ్. ఓకే, నెక్స్ట్ బట్. ఈ బట్ అనే కంజంక్షన్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం దగ్గర ఆలోచించుకొని వాడండి అమ్మా. ఈ కంజంక్షన్ అనేది ఎట్లా పడితే అట్లా యూజ్ చేయకూడదు. ప్రతి కంజంక్షన్ కి కొంత యూసేజ్ ఉంటుంది, దాని ప్రకారమే యూజ్ చేయాలి. ఇవాళ క్లాస్ లో మనము టాపిక్స్ కవర్ చేయలేకపోతే నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చూడండి, బట్, బియూటి, బట్. వరి ఏమి లేదమ్మా, టెన్షన్ ఏమి లేదు. మీకు అర్థమైతే ఎస్ అని చెప్పండి, అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయమనండి. ఓకేనా? రిపీట్ చేస్తాను. ఏంటి అంటే ఇవాళ చదివింది మర్చిపోకూడదు, ఎప్పటికీ గుర్తుండాలి. సో ఈ ఎండ్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఫర్ అనేది ఎలా యూజ్ చేయాలి, నోర్ అనేది ఎలా యూజ్ చేయాలి చూసాం.
ఇప్పుడు మనము బియూటీ బట్ ఎలా యూజ్ చేయాలో చెప్తా చూడండి. ఈ బట్ అనేది టు ఆపోజిట్ ఐడియాస్ ని, ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ two opposite ideas. ఇందాక ఎండ్ అనేది దేనికి యూజ్ చేయాలని చెప్పానమ్మా? టూ సిమిలర్ ఈక్వల్ ఐడియాస్ కి. చూడండి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫర్ అనేది ఒక రీజన్, ఒక కారణం చెప్పడానికి ఫర్ అనే దాన్ని యూజ్ చేయాలి అన్న. అండ్ అనేది వచ్చేటప్పటికి టూ సేమ్ ఐడియాస్, సేమ్ మీనింగ్, ఈక్వల్ మీనింగ్ ఉండే వాటిని జాయిన్ చేయడానికి యూజ్ చేయాలన్న. నైదర్ నార్ ఉంది అంటే నార్ అనేది ఒక నెగిటివిటీ, నెగిటివ్, వద్దు, లేదు అని చెప్పడానికి యూజ్ చేయడానికి నార్ అనేది, నో అనే దానికి నార్ అనేది. బట్ అనేది ఏంటి? టూ ఆపోజిట్ ఐడియాస్ అంటే ఏంటి మేడం? మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాం మేము. అండ్ బట్ అంటే ఏం లేదమ్మా, ఒకటి ఎస్ అని చెప్తుంటే ఇంకోటి నో అని చెప్తుంది అనుకోండి, ఇట్లా ఉన్న సెంటెన్స్ ఒకటి పాజిటివ్ చెప్పాలి, ఒకటి ఇందాక దాంట్లో రెండు నో అంటాయి, రెండు ఎస్ అంటున్నాయి. అట్లా కాదు, ఇక్కడ ఒకటి నో ఒకటి ఎస్ అన్నట్లు ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అదే ఉండదమ్మా. ఒక సెంటెన్స్ ఆనందాన్ని తెలియజేస్తే ఒక సెంటెన్స్ ని బాధని తెలియజేస్తుంది. ఆనందం, బాధ రెండు ఆపోజిట్ ఐడియాస్ కదా. ఇలాంటి ఒక రెండు సెంటెన్సెస్ కానీ, రెండు పదాలు కానీ, రెండు ఫ్రేజెస్ కానీ, రెండు క్లాజెస్ కానీ కనెక్ట్ చెయ్యాలి అంటే బియూటీ బట్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. దేన్ని యూజ్ చేయాలమ్మా? బియూటీ బట్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. ఇది క్లియర్ గా అర్థం అవ్వడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ సెంటెన్స్ చూడండి. దే ఆర్ పువర్. పువర్ అంటే ఏంటమ్మా? పేదరికం. హార్డ్ వర్కింగ్ అంటే ఇది నెగిటివ్ క్వాలిటీ. పువర్ అనేది ఒక నెగిటివ్ క్వాలిటీ. హార్డ్ వర్కింగ్ అనేది, పువర్ అనేది నెగిటివ్ క్వాలిటీ అంటే అదేదో తప్పు, నేరం అని కాదమ్మా నేను చెప్పేది. అది ఒక నెగిటివ్ క్వాలిటీ. హార్డ్ వర్కింగ్ అనేది ఏంటి? మంచి క్వాలిటీ. ఇది రెండు ఈక్వల్ ఐడియాస్ కాదు, ఆపోజిట్ ఐడియాస్. సో ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మనము బియూటీ బట్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. చూడండి, రెండు డిఫరెంట్ మీనింగ్స్. దే ఆర్ పువర్ బట్ హార్డ్ వర్కింగ్. సహజంగా బాగా కష్టపడితే ఏముంటాయమ్మా? డబ్బులు వస్తాయి. డబ్బులు ఉంటే రిచ్ అవుతాం. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకి ఏముంటున్నది? డబ్బులు ఉండట్లా, పూర్ గానే ఉంటున్నారు. సో రెండు ఆపోజిట్ ఐడియాసే కదా. టూ ఆపోజిట్ ఐడియాస్. దేన్ని జాయిన్ చేసి కనెక్ట్ చేసాం మనం? బియూటీ బట్ అనేది. దే ఆర్ పువర్ బట్ హార్డ్ వర్కింగ్. వాళ్ళు పేదవాళ్ళే అయినప్పటికీ కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ, కానీ, బట్ అంటే కానీ, వాళ్ళు పేదవాళ్ళే కానీ కష్టపడుతుంటారు. చూసారా, సహజంగా కష్టపడితే ఏమవ్వాలమ్మా? రిచ్ అవ్వాలి. కష్టపడుతూ రిచ్ అయ్యారనుకోండి, దే ఆర్ రిచ్ అండ్ హార్డ్ వర్కింగ్. వాళ్ళు డబ్బున్న వాళ్ళు మరియు కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి? వాళ్ళు పోర్, పేదవాళ్ళు అయినప్పటికీ కష్టపడుతున్నారు, కానీ కష్టపడుతున్నారు. బట్ టూ ఆపోజిట్ ఐడియాస్. అర్థమైందా? ఆపోజిట్ అంటే దే ఆర్ పూర్ బట్ రిచ్ అంటారు. పూర్ అయిన వాళ్ళు కానీ రిచ్ ఎట్లా అవుతారమ్మా? అవ్వరు. పూర్ అనేది పేదరికం, ధనంలో. కానీ వాళ్ళు కష్టపడడంలో ఏంటి? బాగా కష్టపడతారు. ఇవి రెండు ఇది లో క్వాలిటీ, ఇది హై క్వాలిటీ, ఆపోజిట్ ఐడియాస్. కానీ అలాంటి టూ ఆపోజిట్ ఐడియాస్ ని కనెక్ట్ చెయ్యాలి అంటే మనం బియూటీ బట్ అనే కంజంక్షన్ ని యూజ్ చేయాలి. ఇంకొకటి చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర ఒక కార్ ఉందమ్మా. ఈ కార్ ఎప్పటిది? ఒక 20 years బ్యాక్ అనుకుంటున్నాం. ఒక 10 years ఓల్డ్. ఈ కార్ ఒక 10 years ఓల్డ్. కానీ దీని పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి సూపర్. పర్ఫార్మెన్స్ సూపర్. లేకపోతే నేను ఏం చెప్తాను? డ్రైవ్స్ బ్యూటిఫుల్లీ అంట. డ్రైవ్స్ బ్యూటిఫుల్లీ.
ఇప్పుడు ఈ కార్ యొక్క ఏజ్, ఈ డ్రైవ్స్ బ్యూటిఫుల్లీ 2 ఒకేలాగా ఉన్నాయా? పాత కార్లయితే సహజంగా ఎలా నడుస్తాయమ్మా? మంచిగా నడవు. కానీ ఏంటిది? ఇది పాత కార్ కానీ ఎలా నడుస్తుంది? సూపర్‌గా నడుస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? పాత కార్ అయినప్పటికీ దాని పెర్ఫార్మన్స్ మాత్రం సూపర్. ఓకే. సో, ఈ దీన్ని నేను సెంటెన్స్‌గా రాయాలి అంటే ఎలా రాస్తాను? మై కార్ ఈస్ ఓల్డ్. ఇక్కడ రాస్తున్నాను చూడండమ్మా. దే ఆర్ పూర్ బట్ హార్డ్ వర్కింగ్ రబ్ చేశాను చూడండి. మై కార్ ఈజ్ ఓల్డ్. నా కార్ చాలా పాతది. ఇట్ డ్రైవ్స్ కేర్‌ఫుల్లీ ఆర్ బ్యూటిఫుల్లీ. ఇక్కడ చూడండి నా కార్ పాతది. పాత వస్తువులు ఏవైనా ఎట్లా పనిచేస్తాయమ్మా? మంచిగా పనిచేయవు. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి చూడండి నా కార్ పాతది. అయినప్పటికీ అది ఎలా పనిచేస్తుంది? ఎక్స్‌ట్రార్డినరీ బ్యూటిఫుల్‌గా పనిచేస్తుంది. సో, ఈ 2 అనేవి అపోజిట్ ఐడియాసా? సేమ్ ఐడియాసా అమ్మా? చెప్పాలి. అపోజిట్ ఐడియాసా? సేమ్ ఐడియాసా? అపోజిట్ ఐడియాస్. సో, ఇలాంటి 2 అపోజిట్ ఐడియాస్‌ని జాయిన్ చెయ్యాలి అంటే మనము బీయూటీ బట్ అనే కంజంక్షన్‌ని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలమ్మా? బీయూటీ బట్ అనే కంజంక్షన్‌ని యూజ్ చేయాలి. ఓకే. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా. మేడం కార్ ఏంది మేడం? కొన్ని కార్స్ పాతవైనా బానే పనిచేస్తాయని. సో, దానికొక ఎగ్జాంపుల్ చెప్పా. ఇట్లా కాదు. ఇంకొకటి చెప్తా చూడండి. ఇప్పుడు మీ మీ ఇంట్లో ఇద్దరున్నారు నాన్న. అన్న, చెల్లి లేకపోతే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అనుకుందాం. నీకు మీ అక్కకి అతనెవరో తెలీదు. మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒకతను వచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని మీరు అనలైజ్ చేసుకొని సెంటెన్సెస్ రాయాలమ్మా. ఇట్లా అనలైజ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటేనే మీకు ఇంగ్లీష్ అనేది సూపర్బ్, ఎక్స్‌ట్రార్డినరీగా వస్తుంది. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. మీ ఇంటికి ఒక రిలేటివో, మీ నాన్న వాళ్ళ ఫ్రెండో వచ్చారు. మీ అక్కకి తెలీదు. మీకతను తెలుసు. లేపోతే మీ అన్నకి తెలీదు. మీకతను తెలుసనుకోండి. సో, ఇప్పుడది ఎట్లా చెప్తారు? ఇక్కడ నేనేమంటున్నా? ఇప్పుడు ఫస్ట్ నాకు తెలీదు. ఐ డోంట్ నో హిమ్. మీ నాన్న వాళ్ళ ఫ్రెండొచ్చారు. ఐ డోంట్ నో హిమ్. మై సిస్టర్ లేకుంటే మై బ్రదర్ మీరేదైనా అమ్మా. మై సిస్టర్ నోస్ హిమ్. ఇప్పుడు ఇవి 2 సేమ్ ఐడియాసో, అపోజిట్ ఐడియాసో చెప్పాలి. నాకు చాట్ బాక్స్‌లో ఆన్సర్స్ టైప్ చేస్తుంటే మన క్లాస్ అనేది ఇంటరాక్టివ్‌గా ఉంటుందమ్మా. చెప్పాలి. ఇక్కడ మీకు తెలియదు. ఇది నో. మీ అక్కకో, మీ చెల్లికో, తమ్ముడికో ఎవరైనా మీ సిస్టర్ రాసారు కదా! అన్న, అక్క, చెల్లి అంటుంది. వాళ్ళకి తెలుసు. ఇది యెస్. ఇది నో, ఇది యెస్. ఇప్పుడు ఇవి 2 అపోజిట్ ఐడియాసా? సేమ్ ఐడియాసా? ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ 2 అపోజిట్ ఐడియాస్ ఏం రాయాలి? సేమ్ ఐడియాస్ అయితే ఏమి రాయాలి? చెప్పాలి. ఇవి 2 అపోజిట్ ఐడియాస్. 2 అపోజిట్ ఐడియాస్ కాబట్టి మనం ఇక్కడ ఏ కన్వెన్షన్ యూజ్ చేయాలమ్మా? ఏ అండ్ డి అండ్. అవును కదా? నో మేడం. 2 అపోజిట్ ఐడియాస్ అంటారు. ఎండ్ ఎందుకు రాస్తున్నారు? తప్పు. బియూటీ బట్. ఐ డోంట్ నో హిమ్. నాకు తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ మా చెల్లికి తెలుసు. అర్థమైంది కదా! క్లియర్ కదా! ఇప్పుడు ఈ బట్ అనే బియూటీ బట్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలో. సో క్లియర్? యెస్ క్లియర్. వెరీ గుడ్ స్వాతి నరసింహ. వెరీ గుడ్. చెప్పాలమ్మా. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. దాంతో ఇవాళ ఇక్కడితో మనము సెషన్ అనేది ఎండ్ చేద్దాం. మొత్తం ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని. మీరు ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆంటీని చూసారమ్మా. ఒక ఆంటీని చూసారు. ఆ ఆంటీ ఏజ్ 40 ఇయర్స్. ఇవన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అమ్మా. సో దట్ మీకు మాట్లాడడానికి ఇంగ్లీష్ అనే ఫ్లూయెన్సీ పెరగడం కోసం నేను చెప్తున్నాను. సో, ఒక ఆంటీని చూసారు. ఆమె ఏజ్ 40 ఇయర్స్. కానీ ఆమె ఎలా ఉంది అంటే బ్యూటిఫుల్‌గా ఉంది. బ్యూటిఫుల్‌గా ఉంది. ఆమె ఎలా ఉంది? బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌ని మనము బట్ అనే కంజంక్షన్‌ని యూజ్ చేసి రాయాలి. ఎలా రాస్తాము?
షీ ఈజ్, ఆమె ఏజ్ ఎంత అన్నాను నేను ఇక్కడ 40 అన్న. షీ ఈజ్ 40 ఇయర్స్ ఓల్డ్. ఆమె 40 ఇయర్స్ ఓల్డ్. 40 ఏళ్ళ వాళ్ళంటే ఎలా ఉంటారమ్మా? వ్రింకిల్స్ వచ్చి ముడతలు పడి అందంగా ఉంటారు. కానీ ఆమె ఎలా ఉన్నది? బ్యూటిఫుల్ గా ఉంది. షీ ఈజ్ 40 ఇయర్స్ ఓల్డ్ బట్ షీ ఈజ్ బ్యూటిఫుల్. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇట్లా అంటాను, 5 ఇయర్స్ పాప, లేకపోతే 3 ఇయర్స్ పాప. ఈ 3 ఇయర్స్ పాప బ్యూటిఫుల్ గా ఉంది అంటున్నా. ఇప్పుడు ఎట్లా రాస్తారు? షీ ఈస్ 3 ఇయర్స్ ఓల్డ్ అండ్ షీ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఎందుకు? 3 ఇయర్స్ పిల్లలంటే చాలా అందంగానే ఉంటారు. సో అదే ఇక్కడ కంటెంట్. షీ ఈస్ 3 ఇయర్స్ ఓల్డ్ అండ్ షీ ఈస్ బ్యూటిఫుల్. అర్థమైందమ్మా? సో మనం నెక్స్ట్ క్లాస్ లో ఈ ఫ్యాన్ బాయ్స్ లో మిగిలిన కన్వెన్షన్స్ చదువుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇవాళ క్లాస్ లో ఏమేమి కన్వెన్షన్స్ చెప్తున్నామో మొత్తం ఒక్కసారి రాసుకుందాము. F for fur, A and and or nor, beauty but. This for conjunction is used to show reason and two equal ideas. ఇక్కడ joins two nouns, nor, no, but, opposite ideas. అర్థమైందమ్మా? సో ఇవాళ క్లాస్ లో మనం చెప్పుకున్నవి ఏమంటే ఫర్ అండ్ నార్ అండ్ బట్. నెక్స్ట్ క్లాస్ లో మనము ఆర్, ఎట్, సో చెప్పుకొని ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? ఓకే అమ్మా. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.